మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సుప్రసాద్. ఆధ్యాత్మిక వాతావరణానికి భక్తి పారవస్యానికి నెలవైనది వాడపల్లి. కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఈరోజు భక్తులతో కిటకిటలాడింది. పవిత్రమైన ఏకాదశి, సకల శుభాలు కలిగే శనివారం కలిసి వచ్చిన శుభతరుణంలో భక్త జనసందోహం గోవిందా గోవిందా నామస్మరణతో ఆలయం మారుమోగించారు. మరి ఈ అద్భుతమైన దృశ్యాన్ని, భక్తి వాతావరణాన్ని ప్రత్యక్షంగా చూసేద్దాం రండి. వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్దాం. ఆత్రేయపురం మండలం వాడపల్లిలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఈరోజు భక్తి సాగరంలో ఓలలాడింది. ఏకాదశి పర్వదినం, పైగా శనివారం కావడంతో వేకువజాము నుంచే భక్తులు ఆలయానికి పోటెత్తారు. సాధారణంగానే శనివారం రోజున వాడపల్లి వెంకన్న దర్శనం కోసం భక్తులు భారీగా తరలి వస్తూ ఉంటారు. 7 శనివారాలు స్వామివారిని దర్శించుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయని, శని దోషాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇటువంటి అద్భుతమైన ఆలయంలో ఏకాదశి వంటి పుణ్యతిథి శనివారం కలిసి రావడంతో భక్తుల రద్దీ మరింత పెరిగింది. ఆలయ ప్రాంగణం మొత్తం గోవింద గోవింద వెంకటరమణ గోవింద అనే నామస్మరణతో ప్రతిధ్వనించింది. క్యూలైన్లో గంటలు తరబడి నిరీక్షించిన స్వామివారి దర్శన భాగ్యం కోసం భక్తులు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూశారు. స్వామివారికి అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. కొందరు భక్తులు తలనీలాలు సమర్పించుకోగా మరికొందరు తులాభారాలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయం చుట్టూ 7 ప్రదక్షిణలు చేస్తూ స్వామివారి కృప కోసం ప్రార్థించారు. ఈ ప్రత్యేక రోజున ఆలయంలో పటిష్టమైన భద్రత ఏర్పాటు చేయబడింది. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానం అధికారులు, డిప్యూటీ కమిషనర్ చక్రధర్రావు అన్ని చర్యలు తీసుకున్నారు. అన్నదాన కార్యక్రమాలు కూడా ఘనంగా నిర్వహించారు. వేలాది మంది భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారు. మొత్తంగా వాడపల్లి వెంకన్న ఆలయం ఈరోజు ఆధ్యాత్మిక కాంతితో వెలిగిపోయింది. ఏకాదశి శనివారం కలిసి వచ్చిన ఈ శుభ సందర్భంలో భక్తుల గోవింద నామస్మరణతో ఆలయ ప్రాంగణం అంతా భక్తిమయంగా మారింది. శనివారం ఒక్కరోజే 1,00,000 మంది పైగా భక్తులు ఆలయానికి చేరుకోగా 63,576 రూపాయలు ఆదాయం వచ్చినట్లు డిప్యూటీ కమిషనర్ చక్రధర్రావు తెలిపారు. అలాగే క్యూలైన్లో భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఎక్కడికెక్కడ మంచినీటి సదుపాయం, మజ్జిగ సదుపాయం, చిన్నపిల్లలకు పాలు, బిస్కెట్లు పంపిణీ కార్యక్రమాన్ని డిప్యూటీ కమిషనర్ చక్రధర్రావు ఆధ్వర్యంలో ఆలయ అధికారులు ఏర్పాటు చేశారు. ఈ ఏర్పాట్లపై భక్తులు సంతోషం వ్యక్తం చేశారు. అలాగే ట్రాఫిక్తో కొద్దిమేర ప్రయాణికులు ఇబ్బంది పడినప్పటికీ కూడా ఆ సమస్యను మరలా కూడా రాకుండా, పునరుత్వం కాకుండా ప్రత్యక్షమైన ఏర్పాట్లు చేస్తామని అయితే ఈవో చక్రధర్రావు తెలిపారు. ఓం నమో వెంకటేశాయ నమః. ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో వెంచేస్తున్న స్వయంభూ చంద్రస్వరూపుడైన కలియుగదైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ రోజున శనివారం సందర్భంగా వేకుజామునే భక్తులందరూ కూడా వచ్చి గోదావరి స్నానం ఆచరించి మొక్కుబళ్ళు తీసుకుని దేవస్థానం వారు ఏర్పాటు చేసిన క్యూ లైన్స్లో వారు తోచిన విధంగా వారికి నచ్చిన క్యూ లైన్స్లో మరి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుంటడం జరిగింది. వీరందరికీ కూడా స్వామివారి దేవస్థానం తరఫున మరి ఉచిత పులిహార అందించడం జరిగింది. అలాగే వీరందరికీ కూడా మరి స్వామివారి నిత్యాన్నదాన పథకంలో వీరందరికీ కూడా అన్లిమిటెడ్గా ఎంతమంది వచ్చినా సరే ఉదయం 9:30 కాడ నుంచి సాయంకాలం 3:30 వరకు మరి అందరికీ కూడా అన్నప్రసాదం ఏర్పాటు చేయడానికి సకల ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. భక్తులందరూ ఈ ఏర్పాట్ల వల్ల సంతృప్తి చెందడం జరిగింది. వీరే కాకుండా సేవకులు స్వామివారి మాధవ సేవ అనే నమ్మి స్వామివారి సేవ చేయాలనే సంకల్పంతో వచ్చే అశేష మరి వేలాదిగా ఉండే ఈ యొక్క సేవకులు మరి భక్తులందరికీ కూడా మరి చక్కటి సహకారం ఇవ్వటం, వారికి మంచినీళ్ళు ఇవ్వటం, అలా ఇత్యాది వ్యవహారాలను చూడటంతో ఈ వారం కూడా ప్రశాంతంగా భక్తులు సంతృప్తికరంగా వెళ్తున్నారు. లాస్ట్ వీక్ లాగా కూడా ఈ వారం కూడా రద్దీ ఉండి సుమారు 50 లక్షల పైన ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ నమః. వాడపల్లి క్షేత్రానికి ఇచ్చేసిన భక్తులు 50 మందికి మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సుమన్ టీవీ గారికి ఈ న్యూస్ కవర్ చేసినందుకు గాను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం సిర్లపాలెం అనే గ్రామం నుండి 4 వారాల నుంచి వస్తున్నాను. ఈ 7 వారంలో వెంకన్న స్వామిని 7 వారంలో మొక్కుకున్న చండి అయితే అనుకున్న కోరికలు నెరవేర్చున్నాయని బాగా ప్రాచుర్యంలో ఉంది. ముఖ్యంగా గృహ సంకల్పం కానివ్వండి, ఆలయ శివం కానివ్వండి, అలాగే సంతానం కూడా
లేటుగా కలవడం కానీ, సంతానం లేకపోవడం కానీ, ఇలాంటి తదితర కోరికలన్నీ కూడా ఈ స్వామిని ముక్కున్న తర్వాత కోరికలు నెరవేరుతున్నాయని భక్తుల్లో దృఢ నమ్మకం ఉంది. అలాగే మా ఏరియా నుంచి ఒక అతను తమ్ముడి కోసం చెప్పి అన్నయ్య గారు 7 వారాలు ముక్కున్న తర్వాత ఆ 7వ వారం అయ్యేసరికి సంబంధం రైట్ అవడం కాదు, వివాహం కూడా జరిగింది. అలాగే ఒక ఆయన సొంత నివాసం లేదు, ఆయన కూడా ఈ 7 వారాలు ముక్కున్న తర్వాత 2 ఫ్లోర్లు గృహం నిర్మాణం చేయడం జరిగింది. అలాగే భక్తుల్లో ఎంతో నమ్మకం కలగబెట్టే కదా ఇంతమంది భక్తులు జన సంద్రోహం వస్తున్నారు. వారం ఈ వారం ఇంతమంది వచ్చారేట అనుకుంటే వచ్చేవారు ఇంకా పెరుగుతున్నారు తప్పించి తగ్గే సూచన లేదు. ఇక్కడ దేవస్థానం కూడా దాన్ని తగ్గట్టుగా ఏర్పాటు చేస్తున్నారు. నిత్యాన్నదానం అని చెప్పేసి ఉదయం 10:30 నుంచి స్టార్ట్ చేసి అలాగే 4 అయినా 5 అయినా అలాగే వస్తూనే ఉన్నారు భక్తులు. వచ్చిన ప్రతి భక్తుడికి కూడా భోజన సౌకర్యం కల్పిస్తున్నారు. అలాగే ఇక్కడ ఇంకా చాలా సౌకర్యాలు కావాలి, ఎందుకంటే ఇక్కడ మరి బడ్జెట్తో కూడుకున్న పల్లి కదా, అందువల్ల దీన్ని ప్రభుత్వం కూడా దృష్టిలో తీసుకుని వచ్చి బస్సు సౌకర్యం అనండి, అలాగే నివాసం ఉండడానికి కావనండి, లాకర్ ఫెసిలిటీస్ కానీ ఇలాంటి సౌకర్యాలు కూడా కల్పిస్తే ఇంకా బాగుంటుందని నేను ఒక భక్తుడిగా కోరుచున్నాను. తర్వాత ఈ సుమన్ టీవీ గారు ప్రపంచవ్యాప్తంగా దీన్ని ఇంకా ప్రాచుర్యంలో తీసుకురావాలని నేను మనస్ఫూర్తిగా వారిని వేడుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. నమస్తే అండి. మేము 5 వారాలుగా వాడపల్లి దేవస్థానానికి వస్తున్నాము. ఏర్పాట్లు అయితే అంతా బాగానే జరుగుతుంది. కానీ ఏంటంటే చాలా ఆహ్లాదంగా, చాలా నమ్మకంగా, చాలా భక్తిగా ఈ స్వామివారికి ఇంతమంది భక్తజనం వస్తున్నారంటే కేవలం ఆ కలియుగ దైవం మాకు ఆశీర్వదనం కలుగుతుంది. దానివల్ల ఏం జరుగుతుందంటే ఇక్కడ ఉన్న రాజకీయం కానీ లేకపోతే ఇక్కడ ఉన్న మనుషులు కానీ అందరినీ ఒకలా చూస్తాం. సొంత గ్రామం అన్నారు, పంపించండి, తప్పు లేదు. అలాగే మనకి ఏం జరుగుతుంది, ఆ పేరు చెప్పి వచ్చేవాళ్ళు వేరే వాళ్ళు అట్లా వందలాది మంది వేలాది మంది జాయిన్ అయితే మేము 200 టికెట్ తీసుకుంటున్నాం అండి. 200 టికెట్ కూడా తీసుకున్నాం. ఇప్పుడు వరకు మేము 6ంటికి తీసుకున్నాం, మాకు 11:30 అయింది. దీనికి ఒప్పుకుంటాం, మేము 75,000 మంది వస్తాం. దానికి కూడా మినిమం 3-4 గంటలు పడుతుందండి చంటి పిల్లలతో సహా. కానీ ఏం జరుగుతుందంటే వాళ్ళు ₹1000 టికెట్ తీసుకోకుండా లోకల్ విఐపీ అని చెప్పి మధ్యలో దారి పంపించి ఈఓ గారి సూపరింటెండెంట్ గారు వాళ్ళ పంపించు డిపార్ట్మెంట్ కూడా సపోర్ట్ కానీ అందరికీ చేస్తాము. కానీ అంటే కొన్ని మారాలండి. ఇక్కడ సదుపాయాలు ఇంకా మెరుగవ్వాలి. అట్లాగే వారానికి ఒకసారి వస్తున్నారు కాబట్టి ఇంకా మెరుగవ్వాలని కోరుకున్నాం. ప్రతి భక్తుడు ఇబ్బంది పడకుండా కలియుగ దేవుని దర్శించుకోవాలి, అందరికి మంచి జరగాలని కోరుకున్నాం. థ్యాంక్ యూ. మేము వాడపల్లి వస్తున్నాం. మా ఫ్రెండ్స్ వచ్చి 5 వారాల నుంచి వస్తున్నారు. ఇక్కడ వచ్చేప్పటికి 200 టికెట్, ₹50 టికెట్ ఇట్లా నడుస్తున్నాయి. విఐపి అని ఉంటుంది. మేము 200 టికెట్ తీసుకుంటున్నాము. 4-5 గంటలు మాకు వెయిటింగ్ పడుతుంది. ఇక్కడ లోకల్ వాళ్ళని తీసుకొచ్చి విఐపి అని చెప్పి 200 టికెట్ పెట్టి ఎవరో ఒకళ్ళు 10 మంది 20 మందిని తీసుకొచ్చేస్తున్నారు. ఇక్కడ వీళ్ళు కూడా ఈ సూపర్వైజర్ గారు, పోలీస్ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ కూడా వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు. అదేంటని చెప్పి అడిగితే మమ్మల్ని అసలు లైన్ కదలేదు. నుంచున్న వాళ్ళు నుంచున్న దగ్గర మేము చాలా దూరాల నుంచి వస్తున్నాం. కదులుతా ఇప్పుడు కనీసం చెప్దామంటే గుళ్ళో పట్టించుకునే వాళ్ళు లేరు. మంచి చెప్పండి, మంచి ఇప్పుడు పబ్లిసిటీ అవుతుంది, అందులో ఇది కూడా చెప్తే కనీసం మీ సార్ట్ అవుట్ అవుతాయి అని చెప్పేసి మేము మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఎవరికైనా చెప్దామన్నా కంప్లైంట్ చేయడానికి కూడా లేదు. ఎక్కడ ఎన్నిసార్లు వరుసగా చెప్తానే ఉన్నాం. ఇక్కడ వచ్చి విఐపి అంటున్నారు, వెళ్ళిపోతున్నారు. ఇంకా 200 ఇంకా టికెట్ ఎందుకు పోనీ 200 రద్దు చేసి 500 చేయండి, పోనీ 500 టికెట్ చేసి వాళ్ళు వేరేది పెట్టండి. ఏది ఇక్కడ అందరిని కలిపేది ఇంకెక్కడ వచ్చి చెప్పండి మాకు. ఇది కరెక్ట్ కాదండి. పోనీ ఎవరికైనా సూపర్వైజర్ గారు చెప్దామంటే ఆయన ఎనరు, పట్టించుకోవట్లేదు. వేరే ఎవరికైనా కంప్లైంట్ చేయాలంటే లేదు. దీనికైతే సొల్యూషన్ వస్తే బాగుంటుందని మా ఉద్దేశం.